హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వాతావరణం చాలా చలిగా ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందామని మా వారితో చెప్తే చూడండి ఎంత పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు తెచ్చారో. ఒక చేత్తో లేపలేకపోతున్నాను చూడండి. చాలా బరువుగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద పువ్వులనమాట. వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ బయటైతే చాలా పెద్ద సైజులో ఉన్నాయి. పురుగులైతే అసలు లేవు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మీరు పచ్చడి పెట్టాలనుకుంటే ఇలాంటివే తీసుకోండి. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి పెట్టాను. అప్పుడే అందరికి బాగా నచ్చింది. ఈ మధ్య రీసెంట్‌గా కూడా ఒకసారి పెట్టాను. నాకు వీడియో తీయడం కుదరలేదు. అప్పుడు కూడా చాలా బావుంది. మా పిల్లలతో సహా అందరికి ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా ఇలా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి. ఒక 2 రోజులు పోయిన తర్వాత పచ్చళ్ళలో బాగా ఊరిపోయి బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. అందుకనే కొంచెం పెద్ద సైజే వేసుకుంటే బావుంటుంది. మొత్తం 2 పువ్వులు కట్ చేసేసానండి. ఇంకా ఈ సైజులో అయితే బావుంటుంది. ఇంత పెద్ద పెద్దయి అయితే బావుంటాయా అనుకుంటారేమో. ఇంట్లో అయితే ఈ సైజే బావుంటాయి. ఇలాగే పెట్టమని చెప్పారు. అందుకని ఈ సైజులోనే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఈ ముక్కలు అందులో వేయడం వల్ల అందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు, గుడ్లు లాంటివి ఏమన్నా మనకు కనిపించినవి ఉంటే అవి కూడా చనిపోతాయి. అలా నీళ్ళలో వేసేటప్పుడే ప్రతి ముక్క చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే పెద్ద ముక్కలు వేస్తున్నాను కాబట్టి నాకు దగ్గర దగ్గర అరగంట పైనే పట్టింది అన్నీ చూసి చూసి వేయడానికి. ఇలా అన్నీ చూసుకొని వేసుకున్న తర్వాత నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత ఒక 2, 3 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పెట్టే పచ్చళ్ళలో ఈజీ పచ్చడి ఏది అంటే అది ఇదేనండి. టేస్ట్‌లో కూడా అంతే బావుంటుంది. చాలా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఏదైనా పచ్చడి ఉందంటే అది కాలీఫ్లవర్ పచ్చడే. ఈ కర్రీ అయితే నాకు అస్సలు నచ్చదు. కానీ పచ్చడి మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ఒక 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ బాగా క్లీన్ చేసుకోండి. ఆ పురుగులు ఏమన్నా లోపల ఉన్నా అవి చనిపోయి బయటకొచ్చేస్తాయన్నమాట. నాకు తెలిసి ఇందులో ఒక్క పురుగు కూడా లేదు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి పువ్వులైతే. నీళ్ళన్నీ వాడ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఈ ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలి. నాకు ఈ చిన్న లీటర్ బకెట్‌తో 3 బకెట్లు అయినాయండి ముక్కలన్నీ. ముక్కలన్నీ బాగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలి. నేనైతే ఒక 2, 3 గంటల వరకు అలా క్లాత్ మీద వేసి వదిలేసాను. మొత్తం ఆరిపోయినాయి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక 50 గ్రాముల వరకు ఆవాలు వేసుకొని వేపుకోవాలండి. ఆయిల్ వేయకూడదు. ఇవి మాడకుండా స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని చిటపటలాడే వరకు వేపుకోవాలండి. ఇవి మాడినాయి అంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. తర్వాత అదే ప్యాన్‌లో 50 గ్రాములు మెంతులు వేసుకొని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మాడకుండా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. కలర్ మారి కొంచెం దోరగా వేగే వరకు దగ్గరుండి వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ పట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారకుండా మిక్సీ పట్టినా కూడా పౌడర్ మొత్తం చేదైపోతుంది. చూసారు కదా! ఇలా మెత్తని పౌడర్ చేసుకోవాలి. కొంచెం కూడా బరకగా ఉండకూడదు. తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా రేఖలు వలుచుకోవాలి. వీటిని ఒక చిన్న రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేయకూడదండి. మిక్సీలో వేస్తే మెత్తని పేస్ట్ అయిపోతుంది. ఇలా దంచుకోవడం వల్ల అవి సగం సగం నలుగుతాయి కాబట్టి తాలింపులో బావుంటాయి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్ట్ అండి. ఇవి కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న ముక్కలకి ఈ సైజు నిమ్మకాయలు 8 తీసుకున్నానండి. ఇంకా కావాలంటే మనం తర్వాత కలుపుకోవచ్చు. వాటిని రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా ఈ ముక్కలకి నేను అర కేజీ కారం వరకు వేసానండి. 1 స్పూన్ పసుపు, పావు కేజీ ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి, నిమ్మరసం కూడా వేసి ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఆవాలు, మెంతులు పొడి వేయడం, నిమ్మరసం వేయడం అయితే వీడియో మిస్ అయింది. మొత్తం అన్నీ వేసానండి. మొత్తం అన్నీ వేసి కలుపుతున్నాను. ఇందులో ఏమైనా తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చండి. ప్రజెంట్ ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ పొడి పొడివే కాబట్టి ఏమి అంటుకోవట్లేదు. ఆయిల్ వేస్తే మొత్తం అంతా కలుస్తుంది బాగా. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం.
స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కేజీ వేరుశనగ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కానీ సరిపోకపోతే మళ్ళీ కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని బాగా చల్లారిన తర్వాత మనకు కావాల్సినంత కలుపుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వెల్లుల్లిపాయ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి రెండేనండి. మీకు కావాలంటే ఇందులో తాలింపు వేసుకోవచ్చు, ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నాను. స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇలా వేపుకోవాలండి, లేదంటే ఇవి మాడిపోతాయి. వేరుశనగ ఆయిల్ కాబట్టి పొంగు వచ్చేస్తుంది పైకి. ఇలా స్లోగా వేపుకుంటూ ఎండుమిర్చి గలగలమని సౌండ్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని తాలింపు పూర్తిగా చల్లారిపోవాలి, కొంచెం కూడా వేడిగా ఉండకూడదు. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి, లేదంటే కాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా అయిపోతాయండి. ఇలా నిదానంగా తాలింపును వేయించుకోవాలి, ఏమాత్రం కంగారు పడకూడదు, చాలా ఓపికగా చేయాలండి. ఆ ఆయిల్లో కూడా అవి కనపడట్లేదు కదా పొంగు రావడం వల్ల. తాలింపు అయితే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళలో వేసుకొని కలిపేసుకుందాం. మీరు కారంగా తినేవాళ్ళైతే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, పచ్చడి బాగానే ఉంటుంది. ఈ తాలింపు మొత్తం ఆయిల్ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సరిపోనట్టు అలాగే ఉంటుందండి, కానీ కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా సరిపోకపోతే మనం మళ్ళీ వేడి చేసుకొని చల్లారబెట్టుకొని కూడా కలుపుకోవచ్చు. ఈ పచ్చడి మొత్తం కలిపేలోపు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. చూశారు కదా, ఇలా ప్రతి ముక్కకి ఆయిల్ పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలాగే ఉంచాలి. తర్వాత రోజు చూద్దాం. ఇది తర్వాత రోజు అండి. మూత తీసి చూపిస్తాను చూడండి. ఆయిల్ మొత్తం చుట్టూ వచ్చేసింది కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, వాసన కూడా అంతే గుమగుమలాడిపోతుంది మూత తీసేసరికి. ఇది ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇందులో ఏమైనా సాల్ట్ కానీ కారం నిమ్మరసం ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. దీనికి తడి తగలకుండా సరిపడా ఆయిల్తో నిల్వ చేసినట్లయితే బయట 2 నెలల వరకు బాగుంటుందండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక 5-6 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనిపించేలాగా కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, దీనికి పెద్ద కష్టం కూడా పడక్కర్లేదు, చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునే పచ్చడి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి.